G7 నాటో కూటములకు నూకలు చెల్లాయా? యూరప్ దేశాల ప్రాబల్యానికి గండి కొట్టే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారా? అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాలతో కోర్ 5 లేదా C5 అనే నూతన కూటమి పేరు తెర మీదకు వచ్చింది. తనకు శత్రు దేశాలైన రష్యా, చైనాలతో అగ్రరాజ్యం చేతులు కలపడానికి సిద్ధపడేందుకు కారణాలేంటి? ముఖ్యంగా భారత్ పాత్ర ఇందులో ఏమిటి? ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ భద్రతా వ్యూహంలోని రహస్యంగా పేర్కొన్న C5 కలకలం రేపుతోంది. అయితే ఇలాంటి డాక్యుమెంట్ ఏది లేదంటోంది వైట్ హౌస్. అంతర్జాతీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు కూటములు కడుతుంటాయి. తాజాగా సరికొత్త కూటమి తెరమీదికి వచ్చింది. దీనికి శ్రీకారం చుట్టింది అగ్రరాజ్యం కావటం విశేషం. అందులో అమెరికా, భారత్, చైనా, రష్యా, జపాన్ సభ్యదేశాలుగా ఉంటాయని కథనాలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాప కింద నీరులా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కూటమికి కోర్ 5 లేదా C5 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ కూటమి ఆవిర్భావంతో ఇప్పటికే బలంగా ఉన్న ధనిక దేశాల G7 వైభవం అంతరించినట్టే అని చెప్తున్నారు. ఈ కూటమిలో అమెరికాను సవాల్ చేస్తున్న చైనా, రష్యాతో పాటు ఆసియా దిగ్గజాలు భారత్, జపాన్లకు చోటు ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కోర్ 5 కూటమికి సంబంధించి ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక పొలిటికో రాసిన కథనం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే అమెరికా భాగస్వామిగా G7 నాటో కూటములున్నాయి. ఈ రెండు కూటముల్లో యూరప్ దేశాల ప్రభావం ఎక్కువగా ఉంది. మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని యూరప్ దేశాల ప్రభావం నుంచి బయటకొచ్చే ప్రయత్నాలను చేస్తోంది అమెరికా. ఈ నేపథ్యంలో పెద్ద జనాభా, అత్యాధునిక సైనిక సంపత్తి, భౌగోళిక ప్రాధాన్యత, అతిపెద్ద వాణిజ్య మార్కెట్ కలిగిన ముఖ్యమైన దేశాలతో సరికొత్త కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహం ముసాయిదా ప్రతుల్లో C5 కూటమి ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్తున్నారు. అయితే ఇందులో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో C5 గురించి వివరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా దూసుకుపోతున్న భారత్ పాత్ర కీలకం కానుందని అంటున్నారు. సైద్ధాంతికంగా చూస్తే అమెరికాకు రష్యా, చైనాలతో పడదు. అయినప్పటికీ C5 కూటమిలో ఈ రెండు దేశాలు ఉండాలని కోరుకుంటోంది. ఈ మార్గంలో ఆ దేశాలతోనూ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని అమెరికా వ్యూహమని చెప్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ముఖ్యంగా రష్యా లాంటి శత్రు దేశాన్ని కలుపుకుని కూటమిని ఏర్పాటు చేయటం అసాధారణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ అంతగా ఆశ్చర్యమేమీ కాదని అంటున్నారు. అంతర్జాతీయంగా సున్నిత అంశాల్లో తాము సత్వర ఫలితాలను సాధించేందుకు C5 కూటమి ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. ప్రతి ఏటా ఏదైనా ఒక నిర్దిష్ట అజెండాపై చర్చించేందుకు శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి వేదిక అవుతుంది. పశ్చిమాసియా ప్రాంత భద్రత, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా సంబంధాల బలోపేతం తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అయితే ఈ అంశాలన్నింటి మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్తున్నారు. యూరోప్ దేశాల ప్రభావం నుంచి బయటపడి భారత్, చైనా, రష్యా, జపాన్లతో చేతులు కలపటం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత G7 కూటమిలో అమెరికా, కెనడా, జపాన్ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ యూరోప్ దేశాలు. C5 కూటమి ఏర్పాటుతో యూరోప్ మీద రష్యా ప్రభావాన్ని చూపించొచ్చు. గతంలో రష్యాను కూడా కలుపుకుని G8 కూటమి ఉండేది. 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో G7గా మారింది. నిజానికి అతిపెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదని ట్రంప్ చెప్తున్నారు. వాస్తవానికి ఈ కూటమిలో చైనాను కూడా చేర్చాలని ట్రంప్ వాదించారు. కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ G7 కూటమిలో యూరోప్ దేశాల దూకుడుపై గుర్రుగా ఉన్నారు. వీటి ఒంటెత్తు పోకడలకు చెక్ పెట్టేందుకు C5ని తెరమీదికి తెస్తున్నారని తెలుస్తోంది. అమెరికా C5 కూటమిని ఏర్పాటు చేస్తే యూరోప్ మీద రష్యా ప్రభావాన్ని గుర్తించినట్లు అవుతుంది. అదే జరిగితే నాటో కూటమి, G7 కూటమి ప్రాధాన్యత తగ్గిపోవచ్చు. కాగా C5 కూటమి ఏర్పాటైతే చైనా విషయంలో అమెరికా యూటర్న్ తీసుకున్నట్టుగా భావించాలి. ముఖ్యంగా ఇండో పసిఫిక్ సముద్ర జిల్లాల్లో అంతర్జాతీయ సమీకరణాలు మారిపోతాయి. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే పెను మార్పుగా చెప్పొచ్చు. అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో గత 80 ఏళ్లలో యూరోప్ దేశాలను అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ వచ్చింది. G7 కూటములకు విఘాతం కలిగించని రీతిలో C5 కూటమిని ముందుకు తీసుకువెళ్లే వ్యూహం ఉంటే ఈ దేశాలకు అమెరికాతో సంబంధాలు కొనసాగుతాయి. భారత్, చైనా, రష్యాలు ఈ కొత్త కూటమిలో చేరినప్పటికీ తమ ప్రాంతీయ ప్రయోజనాలను, సమీకరణాలను బలంగా పెట్టవనే చెప్పొచ్చు. ఇక ప్రతిపాదిత C5 కూటమి దేశాలను పరిశీలిస్తే అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. చైనా ప్రపంచంలోని అతిపెద్ద వస్తు ఉత్పాదక దేశం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణత ఉన్న దేశం. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఈ దేశంలో ఉన్నాయి. జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక ఉత్పాదక దేశం. ఈ రంగంలో అతి శక్తివంతమైన దేశం. ముఖ్యంగా కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలను మార్చేందుకు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు సిద్ధాంతాల మీద పెద్ద నమ్మకం లేదు. అమెరికాకు ఆర్థికంగానూ ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరోప్ దేశాలను వదిలించుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం అసాధ్యమని ట్రంప్ యంత్రాంగం విశ్వసిస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, తెలివైంది కూడా కాదు అని పత్రం స్పష్టంగా చెప్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత జాతీయ ప్రయోజనాలకు ప్రపంచంలో శాశ్వతంగా అమెరికా ఆధిపత్యం అవసరమని అమెరికా విధాన నిర్ణేతలు గుర్తించారని పత్రం చెప్తోంది. అయితే ఒక దేశం అమెరికా జాతీయ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తే తప్ప ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆ పత్రం పేర్కొంది. చైనాను ఎదుర్కోవడంతో పాటు యూరోప్ రక్షణ నుంచి అమెరికా వైదొలగటం వంటివి ఈ ప్రణాళికలో ప్రస్తావించారు. కాగా ఇందులో మేక్ యూరోప్ గ్రేట్ అగైన్ అనే పేరుతో ఒక రహస్య ప్రతిపాదన కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం యూరోప్ సాంస్కృతిక సంక్షోభం ఎదుర్కొంటోంది. వలస విధానాలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు దీనికి కారణంగా పేర్కొంది. C5 కూటమి ఏర్పాటు ద్వారా నూతన ప్రపంచ శక్తులతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆశాజనక ఫలితాలను సాధించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చెప్తున్నారు విశ్లేషకులు. భారత్ 144, చైనా 142 కోట్ల జనాభాతో ఉంటే అమెరికాలో 33.5 కోట్లు, రష్యాలో 14.4 కోట్లు, జపాన్లో 12.5 కోట్ల జనాభా ఉంది. ఈ దేశాలు వ్యూహాత్మకంగా యావత్ ప్రపంచానికి చాలా కీలకమైనవి. చాలా వరకు ప్రపంచ దేశాలు వీటిలో ఏదో ఒక దేశంతో వ్యూహాత్మక వాణిజ్య, సైనిక, ఆర్థిక సంబంధాలను కలిగి ఉన్నాయి. అందులో C5 కూటమి ఏర్పాటు తమకు ప్రయోజనకరంగానే ఉంటుందని అమెరికా ఆశిస్తోంది. కాగా ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతా వ్యూహం ముసాయిదాను తయారు చేసిందనే వార్తలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ ఖండించారు. అలాంటి డాక్యుమెంట్ ఏదీ రూపొందించలేదని చెప్తున్నారు. రహస్య విజన్తో 33 పేజీల డాక్యుమెంట్ని తయారు చేశారనే వార్తల్లో వాస్తవం లేదంటున్నారు.